ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్షాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. డాలర్ల వెంట యువత పడిపోయి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ సురవరం సుధాకర్ రెడ్డితో అనేక అంశాలపై గంటల తరబడి చర్చించాలని గుర్తు చేసుకున్నారు. వామపక్ష భావజాలంపై తనకు కొంత అభిమానం ఉందని, తన తండ్రి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా పనిచేశారన్నారు. కమ్యూనిస్టులు నిజాయితీగా పనిచేస్తారనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉందన్న ఆయన తెలంగాణ సాయుధ పోరాటానికి తమ ఊరు కోటాలో ఉందన్నారు. ఏనాటికైనా ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురుతుందని తన తండ్రి చెప్పారని, ప్రపంచీకరణ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలో మార్పు సంభవించిందన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే సురవరం సుధాకర్ రెడ్డి వంటి వ్యక్తులు అవసరం ఉందన్నారు. వాళ్ళ ప్రజలెవరు కూడా మరి రోడ్ల మీదకి వచ్చి గానీ ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి లేదు. మరి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేటటువంటి సమస్య కాదు. కమ్యూనిస్ట్ పార్టీ బలమైనటువంటి ఒక ప్రతిపక్షంగా నిలబడి ప్రజల తరపున పోరాటం చేసి వాళ్ళ హక్కులను మరి పరిరక్షిస్తుందనేటటువంటి నమ్మకాన్ని కలిగజేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకు ఉంది. ప్రత్యేకించి మాలాంటి ప్రజాస్వామ్యవాదులు, తటస్థవాదులు ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలా, ప్రజలకు న్యాయం జరగాల, హక్కులు పరిరక్షించబడాలా, అందరూ బాగుండాలనేటువంటి కోరుకునేటటువంటి వాళ్ళకు కూడా ఒక నిరాశ ఒక నిస్పృహంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఇవాళ బలమైనటువంటి గొంతు వినిపించేటటువంటి పరిస్థితి లేదు. బలహీనుడు గొంతు వినేటటువంటి రోజులు లేవు. కాబట్టి అన్ని వ్యవస్థల్లో కూడా మరి ఒక మార్పు రావాలి అంటే ప్రజల తరపున మాట్లాడేటటువంటి వాళ్ళు, ఒక ఉద్యమం చేసేటువంటి వాళ్ళు, మరి అవినీతికి పాల్గొండా, ఆశ్రిత పక్షపాతానికి పాల్గొండా ప్రజల కోసం జీవించేటటువంటి సుధాకర్ రెడ్డి లాంటి మనుషులు ఇవాళ కావాల్సినటువంటి అవసరం ఉంది.